Many times we feel like we should go somewhere else from our own place. అనేకసార్లు మన సొంత ప్రదేశం నుంచి ఎక్కడికైనా పారిపోతే బాగుండు అనుకుంటాము. We may feel why this is happening in my life alone. ఆ జీవితంలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు. When we feel so lowly, మనము చాలా నిరాశ నిస్పృహను అనుభవిస్తున్నప్పుడు, that's when Jesus appears. అలాంటి సమయంలో యేసు దర్శనమిస్తాడు. Do not be concerned about anything that is happening in your life. మీ జీవితంలో జరుగుతున్న దేనిని గురించి చింతించకుడి. God is with you. దేవుడు మీతో ఉన్నాడు. The God of heaven is with you. లోకపు దేవుడు మీతో ఉన్నాడు. You will never be shaken. మీరు ఎన్నటికీ కదల్చబడలేరు. Today we are going to meditate upon the word that is from Genesis 28:10 to 20 verses. ఆదికాండము 28వ అధ్యాయము 10 నుంచి 20 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగమును నేడు మనం ధ్యానించబోతున్నాము. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోటు చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై యుండును. What a beautiful story this is, isn't it? ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఒక సంఘటన కదండి. Jacob saw God. యాకోబు దేవుడిని చూచి ఉన్నాడు. When he was lonely, when he was feeling empty, the Lord appeared before him. అతను ఒంటరిగా ఉన్నప్పుడు, తనలో ఒక శూన్యాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవుడు అతనికి దర్శనమిచ్చి ఉన్నాడు. When we see Jesus, all our problems will vanish. మనం యేసుని చూచినప్పుడు మన సమస్యలన్నీ మాయమైపోతాయి. We will have perfect peace. మనం పరిపూర్ణ సమాధానాన్ని కలిగి ఉంటాం. Jesus is all we need in our lives. మన జీవితంలో మనకు కావాల్సినదంతా యేసు The మాత్రమే. Lord appeared to Jacob. యేసయ్య యాకోబుకు దర్శనం అనుగ్రహించారు. Jacob had a long journey. He was going to Haran, the place of his grandparents. తన యొక్క పూర్వీకుల ప్రాంతమైన హారాను అనే దేశానికి యాకోబు ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేయవలసి ఉన్నది. అతను అక్కడికి వెళ్తూ ఉన్నాడు. He deceived his own brother Esau and he left his own place. అతను తన సొంత సహోదరుడైన ఏసావుని మోసము చేసి తన సొంత ప్రదేశాన్ని విడిచి He వెళ్తున్నాడు. left his father and mother. తన తండ్రిని తల్లిని విడిచి వెళ్తున్నాడు. He left his brother. తన సహోదరుని విడిచి వెళ్తున్నాడు. And he was going to a place of nowhere. అతను ఎక్కడికో తెలియని ఒక ప్రదేశానికి వెళ్ళబోతూ ఉన్నాడు. He did not know where he was going. ఎక్కడికి వెళుతున్నాడో కూడా తనకి తెలియదు.
He was going to the people he did not know. తను ఎరుగనటువంటి ప్రజల యొద్దకు అతను వెళ్ళబోతున్నాడు. He had a long way to go. అతను ఎంతో దూరము ప్రయాణించాల్సి ఉంది. But then there the Lord met him. కానీ దేవుడు అట్టి పరిస్థితుల్లో ఆయనకు దర్శనమిచ్చాడు. Yes, many times we feel that we have nobody to encourage us. అనేక సార్లు మనం కూడా మనల్ని ప్రోత్సహించేవారు ఎవరూ లేరు అని అనుకుంటూ ఉంటాం. Many times we feel the places we are living as a strange place. మనం నివసిస్తున్న స్థలం ఎంతో వింతగా ఉంది అని అనేక సార్లు మనం భావిస్తూ ఉంటాం. When we feel so lowly, మనము చాలా నిరాశ నిస్పృహను అనుభవిస్తున్నాం. that's when Jesus appears. అలాంటి సమయంలో యేసు దర్శనమిస్తాడు. Just to say to us, కేవలం మనకి ఇలా చెప్పడం, I am God and I am here with you. నేను దేవుడను, ఎదిగో నేను నీతో కూడా ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి. And secondly, Jacob had a heart of heaviness. రెండవదిగా యాకోబుకు ఎంతో భారభరితమైనటువంటి హృదయమును అతడు కలిగి ఉన్నాడు. His own consciousness pricked him. అతని సొంత మనస్సాక్షి అతని గద్దిస్తూ ఉన్నది. He felt what he had done earlier to his own brother. తన సొంత సహోదరుడికి మునుపు చేసినటువంటి ఆ బాధను అతను అనుభవిస్తున్నాడు. He deceived his brother. తన సహోదరుని మోసము చేసి ఉన్నాడు. He deceived his father. తన తండ్రిని మోసం పరిచి ఉన్నాడు. He took the birthright of his brother and he took the blessings of his brother. తన అన్న యొక్క జన్మ హక్కును, అదే విధంగా ఆశీర్వాదములను అతడు తీసుకుని ఉన్నాడు. His heart was so heavy. తన హృదయం ఎంతో భారముగా ఉండినది. And his consciousness pricked him. తన మనస్సాక్షి అతన్ని కత్తిస్తూ ఉన్నది. And thirdly, మూడవదిగా Jacob was fleeing for life. యాకోబు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికై పరిగెత్తుతూ వెళ్ళిపోతున్నాడు. As Esau was threatening Jacob to kill him, యాకోబును చంపివేయడానికై ఏశావు అతనికి హెచ్చరిక కలుగజేసిన Jacob was running away from his brother. యాకోబు తన అన్న నుంచి పారిపోతూ ఉన్నాడు. Many times we feel like we should go somewhere else from our own place. అనేక సార్లు మన సొంత ప్రదేశం నుంచి ఎక్కడికైనా పారిపోతే బాగుండు అనుకుంటాం. Because of the difficulties we are facing in life. జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలను బట్టి అట్టి విధంగా మనం భావిస్తాము. They may feel, why this is happening in my life alone? నా జీవితంలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు. Yes, Jacob was running away from his family. అవును, యాకోబు తన కుటుంబం నుంచి పారిపోతూ ఉన్నాడు. And fourthly, he felt emptiness in his heart. నాలుగవదిగా తన హృదయంలో ఒక శూన్యం భావనను అతను కలిగి ఉన్నాడు. As we see in Genesis 32:10, Jacob said like this. లేఖనంలో ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్టయితే యాకోబు దేవునితో ఈ విధంగా చెప్పుచున్నాడు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును నేను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. When Jacob was feeling these kind of problems in himself, the Lord appeared before him. యాకోబు ఈ సమస్యలన్నీ తన హృదయంలో అనుభవిస్తున్నప్పుడు దేవుడు తనకు దర్శనమిచ్చి తనని తాను కనపరుచుకున్నాడు. Jacob saw only a dream. యాకోబు కేవలం ఒక కల మాత్రమే చూశాడు. But then the Lord made him remember all the dream. కానీ ఆ కల భావం అంతా గుర్తుపెట్టుకునేటట్టు దేవుడు చేశాడు. As soon as he woke up, he realized God was in that place. అతడు లేచిన వెంటనే దేవుడు ఆ స్థలములో ఉన్నాడు అని యాకోబు అర్థం చేసుకున్నాడు. Many times we forget about our dreams, isn't it? అనేకసార్లు మనం మన కలలని మర్చిపోతుంటాము కదండి. But then God made him remember that dream. కానీ దేవుడు యాకోబును ఆ కల గుర్తుపెట్టుకునేటట్టుగా చేశాడు. The dream was so fresh in his mind. తన మనసులో ఆ కల ఎంతో తాజాగా ఉండినది. And he felt the presence of God. దేవుని సన్నిధానాన్ని అతడు అనుభూతి చెందాడు. The dream was so real. ఆ కల ఎంతో నిజముగా ఉండినది. The dream was so extraordinary. ఆ కల ఎంతో అసాధారణంగా ఉండినది. And he felt God so closer. దేవుణ్ణి తనకు ఎంతో సమీపంగా అతడు అనుభూతి చెందాడు. And in Genesis 28:17, Jacob said,
ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనంలో యాకోబు ఈ విధంగా అనుకొనెను, యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కానే కాదు. He said, "This is the gate of heaven." ఇది పరలోకపు గవిని అని అనుకొనెను. Through this dream, the Lord made him come to him so close. ఈ కల ద్వారా దేవుడు యాకోబును తనకు సమీపముగా లాగుకొని ఉన్నాడు. It was like God saying to him, "I am here with you. ఇదిగో నేను నీతో పాటు ఉన్నాను అని దేవుడు చెప్పుచున్నట్టుగా ఉండెను. I am on your side. నేను నీ పక్షముగా ఉన్నాను. I am your defender. నేను నీ రక్షకుడను. I am at your right hand. నేను నీ కుడి ప్రక్కనే ఉన్నాను. And you will never be shaken." నీవెప్పుడు కదల్చబడవు. Even today the Lord is saying the same to you, dear friends. ఈ దినము మీతో కూడా దేవుడు అదే విషయాన్ని చెప్పుచున్నాడు. Do not be concerned about anything that is happening in your life. మీ జీవితంలో జరుగుచున్న దేనిని గురించి చింతించకుడి. God is with you. దేవుడు మీతో ఉన్నాడు. The God of heaven is with you. పరలోకపు దేవుడు మీతో ఉన్నాడు. He is by your side. ఆయన మీ పక్కనే ఉన్నాడు. You will never be moved. మీరెన్నడూ కదల్చబడరు. You will never be shaken. మీరు ఎన్నటికి కదల్చబడలేరు. No man can hurt you. ఏ మానవుడు మీకు హాని చేయజాలడు. No devil can come near you. ఏ సాతాను కూడా మీ దగ్గరికి రాలేడు. God's presence is with you. దేవుని సన్నిధానము మీతో కూడా ఉన్నది. Jacob felt the presence of God. యాకోబు దేవుని సన్నిధానాన్ని అనుభూతి చెందాడు. And all his loneliness, all his anxiousness left him at that moment. ఆ సమయంలో అతనిలోని ఒంటరితనం, అతని చింత అంతా కూడా అతని విడిచి వెళ్ళిపోయింది. God connected Jacob with himself. దేవుడు యాకోబును తనతో అనుసంధానం చేసుకుని ఉన్నాడు. Abraham saw God. అబ్రాహాము దేవుని చూచి ఉన్నాడు. Isaac saw God. ఇస్సాకు కూడా దేవుని చూచి ఉన్నాడు. They revered God. వారు దేవుని యందు ఎంతగానో భయభక్తులు కలిగి ఉన్నారు. Jacob said, "My father fears God." నా తండ్రి దేవుని యందు ఎంతగానో భయభక్తులు కలిగి ఉంటాడు అని యాకోబు చెప్పాడు. He is the fear of Isaac, he said. ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని చెప్పాడు. Maybe Jacob did not have that fear when he was with his mother. తన తల్లి యొద్దనున్నప్పుడు ఒకవేళ దేవుని యందు అటువంటి భయభక్తులు యాకోబుకి లేవేమో. He wanted to live only in his house. తన ఇంటిలో మాత్రమే నివసించాలనుకున్నాడు. He never traveled anywhere. అతను ఎక్కడికి ఎప్పుడూ ప్రయాణించలేదు. He was not a hunter. అతను ఒక వేటగాడు కూడా కాదు. He always wanted to live with his parents. ఎప్పుడు తన తల్లిదండ్రులతో నివసించాలి అని కోరుకున్నాడు. He depended totally on his తన parents. తల్లిదండ్రులపైనే సంపూర్ణంగా ఆధారపడ్డాడు. But then God pulled him out of all those things. కానీ దేవుడు వాటన్నిటి నుంచి అతన్ని బయటికి తీసుకుని వచ్చాడు. God wanted him to depend only on God. కేవలం దేవుని మాత్రమే ఆధారపడేటట్టుగా దేవుడు అతన్ని చేశాడు. God wanted Jacob to have the fear of God. యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. That's why Jacob said, "This is the gate of heaven." అందుకే యాకోబు ఇది పరలోకపు గవిని అని చెప్పుచున్నాడు. Gate is nothing else but Jesus Christ himself. ద్వారము అనగా ఇంకేది కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువే. Hallelujah. హల్లెలూయా. Give a good clap to Jesus. చప్పట్లు కొడుతూ యేసుని స్తుతించండి. Hallelujah.